చూడండి పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది. ఈ డిజైన్ అనేది నార్మల్గా మేము చాలాసార్లు కుట్టాం. కాకపోతే ఒక శారీలో 7 కలర్స్ వచ్చేసాయి. అంటే 7 కలర్స్ అనేవి వచ్చేసాయి అనమాట ఒక శారీలో. ఆ 7 కలర్స్ అనేవి ఎలా కుట్టామనేది ఈ వీడియోలో మీకు ప్రతి ట్రిక్తో సహా చెప్తాను. ఈ లోడింగ్లో ఒక ట్రిక్ కూడా ఉంది. అసలు ఎక్కడ ఆవ్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అది ఖచ్చితంగా మీరు చూడండి. చివరి వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా 7 కలర్స్ అనేవి ఎలా కుట్టాలో ఇప్పుడు చాలా స్పష్టంగా కుట్టి చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చైన్ స్టిచ్ అనేది ముందు అవుట్లైన్స్ అన్నీ మొత్తం కుట్టేద్దాం. చూడండి ఫస్ట్ అనేది ఒక కలర్ అనేది కుడదాం. ఆ కలర్ ఏంటంటే స్టార్టింగ్ ఒక కలర్ అనేది నేను చూస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి 2 దారాలు అనేవి కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా 1 2 బయట పక్క వేసిన తర్వాత మరొకటి అనేది 1 2 ఇలా చూడండి కరెక్ట్గా చూడండి 1 2 చూడండి లోపల పక్క వేయాలి, మళ్ళీ బయట పక్క వచ్చేయాలి, మళ్ళీ లోపల పక్క వెళ్ళాలి, మళ్ళీ పై లోపల బయట పక్క వెళ్ళాలి, 1 2 ఇలా ఫస్ట్ కలర్ అనేది నేను ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. లోపలికి బయట లోపల బయట ఇలా అనేది లోడింగ్ మొత్తం ఇలా కంప్లీట్గా ఒక కలర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో కలర్ అనేది ఎలా చూస్ చేస్తానో చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కలర్ అనేది ఇలా వచ్చేసి లోపల పక్కే ముడి వేయాలి. లోపల పక్కే వేస్తే ముడి అనేది కనిపించదు. బయట వేశారా అది ముడిలా కనిపించింది ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఇలా ఒక కలర్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూడండి రెండో కలర్ అనేది యూజ్ చేయడం అనేది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి, లోపల నుంచి మొదలు పెట్టాలి. లోపల నుంచి కరెక్ట్గా ఇలా అనేది మొదలుపెట్టి మళ్ళీ లోపల పక్క నుంచి ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది బయటికి వెళ్ళి మరొకటి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా చూడండి. చూసారా ముడి వేసింది కనిపించదు, మీరు మొదలు పెట్టింది కూడా ఎక్కడ మీకు కనిపించదు అనమాట. డిస్టర్బ్ అనేది అవ్వదు. కరెక్ట్గా కలిసిపోయేటట్లుగా ఈ స్టిచ్ అనేది ఉంటుంది. చూడండి లోపలికి వేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి. మళ్ళీ చూడండి ఇక్కడ లోపలికి వేసి మళ్ళీ బయటికి. ఆ చైన్ స్టిచ్ గోల్డ్ అనేది కనిపించకుండా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇలా అనేది చూడండి లోపల నుంచి తీసుకుంటున్నా. లోపల నుంచి తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది మొదలవ్వాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి. హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వకుండా మీరు ఈ వర్క్ అనేది కుట్టలేరు. హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. హ్యాండ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత మీకు ఒక హ్యాండ్ ఫ్రీ అనేది మీ చేతిలో వస్తుంది. ఆ ఫ్రీనెస్ వచ్చిన తర్వాత ఈ వర్కులన్నీ అంటే సిల్క్ థ్రెడ్ అనేది కుట్టడం అనేది ఇలా మీరు చేయగలరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఇది కుట్టేటప్పుడు చెయ్యి అనేది హ్యాండ్ అనేది లూజ్గా ఉండాలి. అంటే హ్యాండ్ అంటే పైన మీరు కుట్టే సూది పట్టుకోవడం అనేది హ్యాండ్ లూజ్ కాదు. కింద అనేది హ్యాండ్ అనేది లూజ్గా అందజేయాలి సూదికి. చాలామంది పైన హ్యాండ్ అనేది లూజ్ టైట్గా ఉంటుంది, కింద అనేది టైట్గా ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఫినిషింగ్ అనేది ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా. మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ ఎన్నో నేర్పించడం అనేది జరిగింది రకరకాలుగా. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ కోర్స్ వల్ల ఏంటంటే 100% పూర్తిగా నేర్చుకోవచ్చు. ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చివరిలో ఉంది ఒక వీడియో, అది కూడా చూడండి. దాంతోపాటు ఏంటంటే మీకు సూదులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ సూదులు అనేవి కరెక్ట్గా హై క్వాలిటీ లేదనుకోండి, గరుగ్గా ఉన్నాయంటే ఆ దారం అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది. సిల్క్ థ్రెడ్లో మాత్రమే అది మీకు ఫినిషింగ్ రాదు, 100% గ్యారెంటీ. ఆ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే మీకు సిల్క్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా మంచి సూదులు అనేవి యూజ్ చేయాలి. లేకపోతే ఆ గరుగ్గా ఆ దారం తెగిపోవడం, ఆ సిల్క్ థ్రెడ్ అనేది చెడిపోవడం అనేది జరుగుతుంది. దీంట్లో 7 పెడల్స్ అనేవి ఈ ఫ్లవర్కి ఉన్నాయన్నమాట. ఈ 7 పెడల్స్లో కూడా 7 కలర్స్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే మా శారీలో దగ్గర 11 కలర్స్ వచ్చాయి ఒక శారీలో. అలాంటి శారీలో కూడా మేము ఆకుల్లో అక్కడక్కడ కలర్స్ అనేవి వేసేసి మిగతా వర్క్స్ అంతా ఈ పెడల్స్లో వేసామన్నమాట కలర్స్ అనేవి. అలా కూడా చేసాం కాబట్టి
ఆ ఉద్దేశంతోనే ఇన్ని కలర్స్తో ఈ ఫ్లవర్ చేయడానికి కారణం. చూడండి, మీరు ఈ 7 కలర్స్ అనేవి నేను వేసాను అనమాట. అంటే శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నదానికి కూడా ఇలాంటి డిజైన్స్ని ఇన్ని కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. అర్థమైంది కదా? ఇలా కూడా మీరు 7 కలర్స్ అనేవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పెడల్కి ఒక కలర్ అనేది వేసుకుంటూ ఈ ఫ్లవర్లో. ఇదంతా లోడింగ్ అనమాట. ఇది ఏమనుకుంటున్నారంటే ఈ వర్క్ అనేది ఇది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ ఉండిపోయే వర్క్ అనమాట. ఈ వర్క్ అనేది మీకు ఈ లోడింగ్ అనేది ఈ సాఫ్ట్ లోడింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఈ క్లాత్ చిరిగిపోయేదాకా ఈ లోడింగ్ అనేది అలాగే ఉండిపోతుంది. అంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇలాంటి వర్కులు అనేవి స్టాండర్డ్ వర్కులు, ఇలాంటి థ్రెడ్ వర్క్స్ అనేవి. ఇలాంటి వర్క్సే ఎక్కువగా చాలా మంది ఇష్టపడతారు, చేపించుకుంటారు. ఫస్ట్ నుంచి వర్కులు చేపించి వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు అయితే థ్రెడ్ వర్క్ అనేది స్టాండర్డ్గా ఎప్పుడైనా ఉండిపోతుంది. అది దీనికి ఉన్న ప్రత్యేకత అనమాట. చూసారు కదా, ఇలా అనేది మొత్తం నేను 7 కలర్స్ అనేవి యూజ్ చేశాను ఈ లోడింగ్లో. ఇక్కడ కంప్లీట్ అనేది అయిపోతుంది. చూసారా, ఇలా అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా లోపల పక్కే ముడి అనేది వేయండి. దయచేసి లోపలికే వేయండి, కనిపించకూడదు. అర్థమైంది కదా? ఇప్పుడు అంతా మీకు కవర్ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఈ అంతా మొత్తం వచ్చేసింది. ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అనేవి ఈ పెడల్స్లో ఖచ్చితంగా వేసేయండి. ఈ కలర్స్లో మీకు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు జరీ అవుట్లైన్ వేద్దాం. చూడండి, ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి. ఈ అవుట్లైన్ అనేది వేస్తే మీకు ఒక ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా నిండుగా వేసేయాలి. ఇలా ఫ్లవర్స్ అనేవి నిండుగా కరెక్ట్గా వేసేయాలి. ఇలా వేసేసినప్పుడు ఈ అవుట్లైన్ అనేది మెయిన్ అనమాట. లుక్ అనేది మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట ఈ అవుట్లైన్ అనేది. ఆ విషయం అనేది గమనించండి. తర్వాత చూడండి, ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఇలా చైన్ స్టిచ్ అనేది లోపల పక్క కూడా పర్ఫెక్ట్గా ఆనిచ్చి ఇలా వేసేయండి. ఇలా ఆనిచ్చేసి చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా కుట్టేసిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ లోంగా నాట్స్ అనేవి జర్దోసి రావాలి. ఈ జర్దోసి లోంగా నాట్స్ అనేవి ఎలా వేయాలనేది కూడా మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడండి, జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి కిందకి. ఈ కిందకి ఇలా తీసుకుని ఏం చేయండి అంటే జస్ట్ అనేది ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అనేది అక్కడ ఎక్కడ వేయాలనేది అక్కడ చూసుకుని కరెక్ట్గా అక్కడ అనేది ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ జర్దోసి అనేది లోంగా అనేది ఇలా వేసేయాలి. అర్థమైంది కదా? మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు ఈ లైన్కి ఆపోజిట్ వేయాలి. ఆపోజిట్ అనేది ఆ జర్దోసి లోంగా నాట్ అనేది వేసుకోవాలి. మరొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్సలెంట్గా. ఎలా అంటే ఈ లోంగా నాట్ అనేది కరెక్ట్గా ఈ జర్దోసి ముక్క అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి. సూదిలోకి 2 దారాలు కాటన్ దారాలు తీసుకుని ఇలా తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చాలనుకుంటున్నారో ఆపోజిట్గా అలా అనేది గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి, అక్కడ ఇలా అనేది ఇలా వదిలేయాలి. ఈ లోంగా నాట్ అనేది పడిపోయింది. చూసారా, ఇలా అనేది పడిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, ఇటువైపు అనేది లోంగా నాట్ కోసం కరెక్ట్గా ఈ సెంటర్లో నుంచి పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ఆపోజిట్గా చూడండి, ఇలా అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ కావాలనేది అక్కడ అనేది మీరు ఇలా గుచ్చేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా చేసుకుని ఆ లోంగా నాట్ అనేది ఎంత రావాలనేది అక్కడ అలా వేసేయవచ్చు. కనిపించింది కదా, ఇలా వేసేయవచ్చు. ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా అనేది 4 పక్కల 4 వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనేది ఇక్కడ 2 లోంగా నాట్స్ అనేవి రావాలి. ఇక్కడ 2 లోంగా నాట్స్ అనేవి రావాలి. ఇక్కడ 2 రావాలి. ఇలా వచ్చేసి ఇలా నింపేయండి. మొత్తం నింపేసిన తర్వాత చూడండి, ఇలా అనేది ఇవన్నీ లోంగా నాట్స్ అనేవి నేను చెప్పినట్లుగా వేసాను కదా, వేసేయంగానే ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది గమ్ పెట్టి అంటించేయాలి. అంటించేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా అనేది మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ గమ్ పెట్టి జర్కన్ స్టోన్ అంటించేయండి. మిగతా వర్క్ అంతా చూపిస్తాను చూడండి. ఇలా లైన్ అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ 2 కుట్లు, మళ్ళీ అటు 2 కుట్లు, ఇలా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత ఈ ఆకు మొత్తం పైన 2 కుట్లు, కింద 2 కుట్లు ఇలా లోడింగ్ చేసిన తర్వాత షుగర్ బీట్స్తో అవుట్లైన్స్ అనేవి కుట్టాలి. కుడితే ఇది మొత్తం వర్క్ అనేది అయిపోతుంది. జస్ట్ దీని మీద షుగర్ బీట్స్తో మీరు రౌండ్ అవుట్లైన్ అనేది చుట్టాలి అంతే. ఇక్కడ ముడి వేసాను. ఇక్కడ చేయాల్సింది ఏం తెలుసా, ఇప్పుడు మీరు జస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. పూసలు తీసుకొచ్చి ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి. ఇవి కూడా అంతే, కలర్స్ అనేవి కంప్లీట్ చేసుకుని వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనేది ఈ వర్క్ లోడింగ్ అనేది 7 పెడల్స్ అనేవి కలర్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే 7 కలర్స్ అనేవి నేను యూజ్ చేశాను.
శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా యూజ్ చేయవచ్చు అని చెప్పి ఒకసారి యూజ్ చేశాం కాబట్టి అలాగే నేను ఈ వర్క్ అనేది కుట్టడం జరిగింది. పక్కన చూస్తున్నారు కదా, ఈ డిజైన్కి ఆ డిజైన్కి డిఫరెంట్ అనేది సేమ్ డిజైనే, కాకపోతే ఇక్కడ జర్దోసి లొంగా నాట్స్ రావడం వల్లే ఈ వర్క్కి వాల్యూ అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం, ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ నుంచి ప్రతి టెక్నిక్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసి కుట్టండి, ఖచ్చితంగా వస్తుంది. హ్యాండ్ అనేది ఫ్రీ అయిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్ అనేది కుట్టడం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే 2 కోర్సులు ఉంటాయి అనమాట. ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది, ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు. పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అన్నమాట. దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం, వినండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్కులు మీరు కుట్టే స్థాయికైనా, లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి 20 రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు 1 గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా, లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బుటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతిదీ కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలు అయిపోతుంది, ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ 2 కోర్సులు ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది. అవి ఎలా ఎక్కించుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము. దానికన్నా ముందు మేము 100% గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది. ఆ కోర్సులో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు. చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట. దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట. అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే, మీకు సూది పట్టుకోవడం రాదు, అసలు ఐడియా లేదు, అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి, జర్దోసి వర్క్స్ ఉంటాయి, కట్ వర్క్స్ ఉంటాయి, ప్యాచ్ వర్క్స్ ఉంటాయి, బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్స్ ద్వారా ఏంటంటే 100% అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది, ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి, ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి, ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచామన్నమాట. నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు. ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది. ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి, తర్వాత ఏ అనేది పెట్టి, తర్వాత RI పెట్టి, తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత WORK వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సెర్చ్ అనేది చేయాలి. సెర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్ గా, ఇక్కడ మీకు RE వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది. ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది చూసారా, RE వర్క్. ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి, తర్వాత స్మాల్ ఏ రావాలి, తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి. రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు. తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు, మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు. చూసారా, ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి. ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను. ఇక్కడ ఎలౌ చేయాలి. చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట. నా దగ్గర 8099158300. ఓకేనా, నా నంబర్ ఇది. ఈ నంబర్ కి ఓకే చేసా. ఓటీపీ వచ్చింది. ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్ గా ఇక్కడ అనేది చూడండి 1236 చూసారా, ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఓకే చేశాను, వెరిఫై చేశాను. ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి. మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి. మళ్ళీ రాదు. ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి. చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది. అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది. అయిపోయి ఓపెన్ అయిపోతుంది. చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు. ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా,
2600 అన్నమాట ఈ కోర్స్ అనేది. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు. ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు 100% గా మీ వర్కులు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు. దాంతో పాటు మీరు 40 రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు. మీరే డిజైన్ వేసుకుంటారు, మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు. ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి 2600 అన్నమాట ఈ కోర్స్ అనేది. ఈ కోర్స్ తీసుకుంటే మీరు 100% సక్సెస్ అనేది అవుతారు. ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట. మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి, పూర్తి వివరాలు చెప్తాము. మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి. ఇది తీసుకుంటే సక్సెస్ అనేది 100% అయిపోతారు. ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు. చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అన్నమాట. అంటే మీకు ఉపయోగపడతాయి కాదనట్లేదు, కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట. ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి, ఇదిగోండి చూడండి, ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది. చాలా డీప్ గా చూపిస్తున్నాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా? సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట. దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ 2 నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు, కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి. ఒక మాట మాత్రం గమనించండి, దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదనట్లేదు. కాకపోతే మీరు ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అని ఉన్నాయి చూసారా ఇక్కడ, ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట. ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట. మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా 100 రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ 1 గా ఉంటాయని చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది, ఆ ఫ్రీ కోర్స్ అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు చెప్తాము. ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏం లేదు, జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్స్ లోకి వెళ్ళడం, ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది, దీంట్లోకి వెళ్ళడం, సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు 100% అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్, మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు.